we have a beautiful universities అంటే మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ స్టిల్ దే ఆర్ వర్కింగ్ ఫర్ అబ్రాడ్. నువ్వు ఫస్ట్ కాలేజ్కి వెళ్ళు, కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ చేయి, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఏం చేసుకోవాలో ఆలోచిద్దు, లేదు అంటే ఏదో ఒక. కానీ ద ప్రాబ్లమ్ ఇస్ విత్ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పాపులేషన్. ఎందుకంటే తెలిసే ఈ యూనివర్సిటీలో మీకు వచ్చేస్తుంది అడ్మిషన్, మీరు సెలెక్ట్ అయిపోయారు అంటారు. కానీ ఆ యూనివర్సిటీ ఎంత మంచిది, దాని క్రెడిబిలిటీ ఏంటి? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దాత్రి బిజినెస్. నేను మీ శివాలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రవి గారు, వర్టోసిటీ కో-ఫౌండర్. హాయ్ అండి. హౌ ఆర్ యు? యా, ఐఎమ్ గుడ్. సో బేసిక్ గా నా క్వశ్చన్ ఏంటంటే, యు నో దట్ ఇండియా ఈజ్ హైలీ పాపులేటెడ్ ఆఫ్ యూత్ మెయిన్ గా, అండ్ బ్రిలియంట్ బ్రెయిన్ అన్నది కూడా మన ఇండియన్స్కే ఎక్కువ. అండ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, మన దగ్గర కాకుండా అబ్రాడ్స్కి వెళ్ళేసి అక్కడ వర్క్ చేస్తున్నారు. బట్ వీ హ్యావ్ బ్యూటిఫుల్ యూనివర్సిటీస్ అంటే మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ స్టిల్ దే ఆర్ వర్కింగ్ ఫర్ అబ్రాడ్. సో అలాంటి యూత్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ శివాలి గారు ఫర్ హ్యావింగ్ మీ హియర్. సో యునో వెన్ వీ టాక్ అబౌట్ యూనివర్సిటీస్, రైట్, సో అబ్రాడ్ ఎడ్యుకేషన్ అనే టాపిక్ మీరు ఫస్ట్ పిక్ చేశారు కాబట్టి, మనకి ఇండియాలో దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ పీపుల్ హూ యాక్చువల్లీ వాంట్ టు డూ సంథింగ్ బిగ్, రైట్. కానీ వీళ్ళందరికీ ఒక వచ్చే మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఎక్స్పోజర్, రైట్. మనం స్కూలింగ్ అవ్వగానే ఆర్ రైట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ పేరెంట్స్ ఏం చేస్తారు, నాన్న నువ్వు ఫస్ట్ కాలేజ్కి వెళ్ళు, కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ చేయి, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఏం చేసుకోవాలో ఆలోచిద్దు, లేదు అంటే ఏదో ఒక గవర్నమెంట్ జాబో, ఫస్ట్ ప్రిఫరెన్స్ గవర్నమెంట్ జాబ్ మనకి, సెకండ్ ప్రిఫరెన్స్ ఈ పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అలాంటి కంపెనీస్ ఎంఎన్సీస్ జాయిన్ అయిపో చాలు, రైట్. అండ్ దెన్ ఆ తర్వాత మీకు పెళ్లి చేస్తాం, యూఆర్ సార్టెడ్. సో దట్ ఈస్ ద యూజువల్ అప్రోచ్. కానీ ఐ బిలీవ్ స్టూడెంట్స్కి చాలా ఎక్కువ ప్రాబ్లం ఉన్నది ఇక్కడే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ద వే పీపుల్ నర్చరస్ ఆర్ ద వే పేరెంట్స్ నర్చరస్, మనని ఎలా అప్బ్రింగింగ్ నుంచే కూడా స్టార్టింగ్ నుంచి మనకి లిమిటేషన్స్ ఎక్కువ సెట్ చేస్తారు. సో మనకి ఏంటి, ఫస్ట్ 10th స్టాండర్డ్ ఫినిష్ చేయండి, నెక్స్ట్ ఇంటర్, నెక్స్ట్ ఇంజనీరింగ్, అయిపోయింది జాబ్. సో ఈ ఒక డిఫైన్డ్ పాత్ లోనే మనం వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు మనకి చెప్తూ ఉంటారు. సో దానివల్ల ఏమైపోయింది అంటే, ఇప్పుడు అంటే మీరు వెన్ యూ టాక్ అబౌట్ స్టూడెంట్స్ ఆల్సో, అందులో మనకి సెగ్మెంట్స్ ఉంటారు. ఇప్పుడు లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఆర్ రిచ్. సో మీరు ఇవి చూస్తే రిచ్ ఇస్ యూజువల్లీ పీపుల్ హూ హ్యావ్ బిజినెసెస్, రైట్. సో వాళ్ళకేంటి, దే సెండ్ దేర్ స్టూడెంట్స్ ఆర్ దేర్ కిడ్స్ అవుట్ ఫర్ ఎక్స్పోజర్. సో వాళ్ళు వేరే ప్లేసెస్ తిరిగి వస్తే వాళ్ళు నేర్చుకుంటారు, దానివల్ల వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుంది కదా అని పంపిస్తారు. సో దెర్ ఇస్ నో హార్మ్ ఇన్ డూయింగ్ ఇట్, రైట్. నిజంగానే మీ దగ్గర యూ హ్యావ్ ఇనఫ్ క్యాపిటల్, యూ కెన్ గో. ప్రాబ్లం వచ్చి అప్పర్ మిడిల్ క్లాస్ తో కూడా కాదు, ఎందుకంటే దే కెన్ కైండ్ ఆఫ్ స్పెండ్ మనీ, రైట్. సో వాళ్ళు లోన్ పెట్టో ఏదో చేసి, ఇట్ ఈస్ నాట్ సంథింగ్ వాళ్ళు కట్టలేకపోతే వాళ్ళ జీవితాలు కొలాప్స్ అయిపోతాయి అన్న సినారియో ఉండదు. కానీ ద ప్రాబ్లమ్ ఇస్ విత్ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పాపులేషన్. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ ఇన్ అ ర్యాట్ రేస్. ఇప్పుడు మీకు ప్రాబ్లం ఏమవుతుంది, యూ వాంట్ టు సెండ్ సంబడి అవుట్ ఫర్ యునో ఎడ్యుకేషన్, మీరు 40 lakhs 50 lakhs 60 lakhs లోన్ పెడుతున్నారు. మీరు అదే 60 lakhs మనకి నేను బిజినెస్ పెడతాను అంటే ఎన్ని మంది పేరెంట్స్ విల్లింగ్ ఉంటారు ఇన్వెస్ట్ చేయడానికి? ఉండరు. ఎందుకంటే వాళ్ళకి వచ్చిన మేజర్ ప్రాబ్లం ఏంటి, దాని సక్సెస్ రేషియో. ఇది ఎంత సక్సెస్ఫుల్ అవుతుంది అవ్వదు అన్నది మాకు తెలియదు కదా అంటారు. కానీ నిజంగానే ఇప్పుడు యుఎస్ వెళ్ళి నిజంగానే నువ్వు మాస్టర్స్ జాయిన్ అయితే సక్సెస్ఫుల్ అవుతావా? దట్ ఈస్ ఆల్సో క్వశ్చన్ మార్క్, రైట్. మీరు చూస్తే ఈ మధ్య చాలా అటాక్స్ కూడా చాలా పెరిగాయి. ఇప్పుడు కరెంట్లీ మీరు చూస్తే బంగ్లాదేశ్ అలానే ఉంది, యూకే అలానే ఉంది, యుఎస్ అలానే ఉంది. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ షూట్ అవుట్స్ హ్యాపెనింగ్. సో మీ లైఫే అన్సర్టెన్ కదా. బట్ ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ అబ్రాడ్ ఎడ్యుకేషన్, ఎందుకంటే దట్ విల్ గివ్ యూ ఇనఫ్ ఎక్స్పోజర్. కానీ మన ఇండియన్ యూనివర్సిటీస్ కన్నా అబ్రాడ్ యూనివర్సిటీస్ ఎందుకు ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు అంటే, మెయిన్ రీజన్ పియర్ ప్రెషర్. ఇప్పుడు మన క్లాస్ రూమ్ లో ఇప్పుడు మీరు నేను కాకుండా ఇంకో నలుగురు ఉండి వాళ్ళు నలుగురు వెళ్తానంటే మన ఇద్దరం కూడా అరే మేము కూడా వెళ్తాం అన్న థాట్ లోనే మనం కూడా ఉంటాం కదా. సిమిలర్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్. సో పేరెంట్స్ ఎవాల్యుయేట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, బిఫోర్ సెండింగ్ దర్ కిడ్స్ అవుట్ ఫర్ యునో యుఎస్, యూకే ఆర్ ఆస్ట్రేలియా, వేరెవర్, వాళ్ళు ఎవాల్యుయేట్ చేసుకోవాల్సింది వన్ ROI. ఇప్పుడు ఎందుకంటే మీకు యుఎస్ లో కూడా యూకేలో కూడా ఈ స్పెసిఫిక్ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్, ఎందుకంటే మనకి అక్కడ కూడా కాలేజెస్ ఉంటాయి, యూనివర్సిటీస్ ఉంటాయి. సో మనకి ఇక్కడ ఐఐటి, గవర్నమెంట్ కాలేజ్, లోకల్ కాలేజ్ ఎలా డిఫరెన్సియేషన్ ఉంటుందో అక్కడ కూడా టాప్ tier 1 యూనివర్సిటీస్, tier 2, tier 3 యూనివర్సిటీస్ ఉంటాయి. కానీ అది అన్ని మంది పట్టించుకోరు. ఎందుకంటే అల్టిమేట్ గా నీకు ఏ కాలేజ్ లో సీట్ వచ్చింది అంటే ఏదో యూనివర్సిటీ పేరు చెప్తారు, అది మనకు తెలియదు కాబట్టి పెద్దదనే అనుకుంటాం. సో పేరెంట్స్ కూడా ఒక మిడిల్ క్లాస్ ఆర్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫ్రమ్ మేబీ నిజామాబాద్, వరంగల్, పేరెంట్స్కి అంత అవగాహన ఉండదు. ఎందుకంటే మీరు కన్సల్టెంట్ దగ్గరికి వెళ్తే కన్సల్టెంట్ ఏం చేస్తారు, వాళ్ళకి అడ్మిషన్స్ ఇస్తే డబ్బులు వస్తాయి, తెలిసే ఈ యూనివర్సిటీలో మీకు వచ్చేస్తుంది అడ్మిషన్, మీరు సెలెక్ట్ అయిపోయారు అంటారు. కానీ ఆ యూనివర్సిటీ ఎంత మంచిది, దాని క్రెడిబిలిటీ ఏంటి, అవి మనం చెక్ చేసుకోం. ఈ టాప్ tier 1 క్రౌడ్ చెక్ చేసుకుంటారు కానీ tier 2, 3 క్రౌడ్ చెక్ చేసుకోరు. దానివల్ల ఏమవుతుంది, యుఎస్ వెళ్ళి సగం మంది వెనక్కి తిరిగి వచ్చేస్తున్నారు. ఆన్ ది అదర్ హ్యాండ్ మీరు నా ఫ్రెండ్స్, నేను చదువుకున్నప్పుడు నా ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరు ఇండియాలో లేరు, ఎవ్రీబడి ఈస్ ఇన్ యుఎస్. అందులో 50% దే ఆర్ సెటిల్డ్, 50% ఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్. సో ఐ బిలీవ్
whenever you're looking at any particular college, I think you should look at the stats. అసలు ప్రొఫెసర్స్ ఎవరు, ఎందుకంటే యుఎస్లో మీరు ప్లేస్మెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయరు. మనకి ఇండియాలో వచ్చేసరికి ఏంటంటే ఒక ఎక్స్ యూనివర్సిటీ అనగానే వాళ్ళ ప్లేస్మెంట్ చూసే జనాలు జాయిన్ అవుతారు, రైట్? మీరు ఎప్పుడైనా నేను కోర్స్ వర్క్ కోసం జాయిన్ అవుతున్నాను అనే వాళ్ళని వినడం చాలా తక్కువ, రైట్? మన ఐఐటీస్ కూడా మీరు చాలా మంది సివిల్, మెకానికల్ కూడా జాయిన్ అవుతారు, వాళ్ళకి నిజంగానే ఇంట్రెస్ట్ లేకపోయినా. ఎందుకంటే అక్కడ నేను ఒక్కసారి ఐఐటి ట్యాగ్ వచ్చిన తర్వాత నేను సివిలా, కెమికలా, పెట్రోలియమా అన్నది ఎవరో చూడరు, నేను అల్టిమేట్ గా ఒక ఐటీ జాబ్ లోకి వెళ్ళొచ్చు అన్నది వాళ్ళ థాట్ ప్రాసెస్. సో ఐ బిలీవ్ స్టూడెంట్స్ షుడ్ ఎవాల్యుయేట్ దీస్ మెట్రిక్స్. 1, 2, లోకల్లో కూడా చాలా మంచి బ్యూటిఫుల్ కాలేజెస్ ఉన్నాయి మీరు అన్నట్టు. అండ్ ఏ కాలేజ్ లో చదివినా మీరు ఇండియా, యుఎస్, వేర్ ఎవర్ ఇట్ మే బి, ఐ గెస్ ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ ద నెట్వర్క్, రైట్? మనం ఏ కాలేజ్ కైనా వెళ్ళేది ఎందుకంటే అల్యూమినై గురించి. ఇప్పుడు ఐఐటి ఢిల్లీ ఫర్ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ ఇండియాస్ టాప్ బిలియనర్స్ ఫ్రమ్ ఐఐటి ఢిల్లీ, రైట్? ఎందుకు అంటే దే హ్యావ్ అ లాట్ ఆఫ్ నెట్వర్క్ ఆర్ అల్యూమినై ఫీలింగ్. సేమ్ విత్ బిట్స్, సేమ్ విత్ ఆల్ ది అదర్ ఐఐటీస్ అండ్ ఐఐఎమ్స్. సో ఇదే మీకు యూఎస్ లో దొరికితే యూ కెన్ గో, ఎల్స్ లుక్ అవుట్ ఫర్ వేర్ యూ హ్యావ్ బెటర్ నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్. సో యా.